యేసుక్రీస్తు ప్రభువారంట సమరయ మార్గం కూడా వెళ్ళవలసి వచ్చిందంట. అసలు ఎవరు ఈ సమరయులు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు ఇర్మియా యెషయా ఇలాంటి ప్రవక్తలు వాళ్ళకి చెప్తానే ఉన్నారు, మీరు మీ మార్గాన్ని సరి చేసుకోండి, లేదంటే మీరు చరటి కొనుక్కోబడతారు, మీ మార్గాలు సరి చేసుకోండి అంటే వాళ్ళు మళ్ళా ఆ తప్పుడు మార్గాల్లో నెమ్మదాన్ని బట్టి అశూరు రాజు ఏం చేస్తారంటే ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరినీ జయించుకుని ఇశ్రాయేలు ప్రజలందరినీ వాళ్ళ అశూరు దేశం తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఏం చేశాడంటే ఈ రాజ్యంలో గెలిచిన వాళ్ళని తీసుకెళ్లి ఇంకో రాజ్యంలో పెట్టడం, అక్కడ గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అంటే ఎక్కడ గెలిచిన వాళ్ళు అక్కడే ఉంచకుండా వీళ్ళని వేరే దేశానికి వేరే దేశానికి ఇట్లా మార్చేశాడు. అయితే ఈ అశూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీనేమో అశూరు దేశం తీసుకెళ్ళిపోయాడు, అశూరు దేశంలో ఉన్న అన్యులు తీసుకొచ్చేమో ఇశ్రాయేల్ దేశంలో పెట్టాడు. అయితే ఇశ్రాయేల్ దేశంలో పెడితే ఇశ్రాయేల్ దేశంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కదా, యెహోవా కల్పించాల్సిన ఆత్మలు ఉన్నాయి, బరువు ఉన్నాయి, ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళకి తెలియట్లా. యెహోవా ధర్మం ఏంటో ఈ అన్ని తెలియట్లా. తీసుకొచ్చేమో అశూరు రాజు ఏం చేశాడు, వాళ్ళని ఇశ్రాయేల్ దేశంలో పెట్టాడు. ఇక అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అందరు సింహాలు వచ్చి వాళ్ళకి తినేస్తా ఉన్నాయి అంటారు. ఈ అందరి తినేస్తా ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ అశూరు రాజు దగ్గర తెలియా, ఆ దేవుని ధర్మం ఏంటో మాకు తెలియట్లేదు, ఆ సింహాలు వచ్చేమో మమ్మల్ని తినేస్తుంది, మరి మా పరిస్థితి ఏంటి, మేము ఉండలేకపోతున్నాం ఆ రాజ్యంలో అంటే అప్పుడు ఈ చెరగా తీసుకెళ్ళిపోయిన ఇశ్రాయేలులో నుంచి అంట లేవీలో పంపించాడంట. లేవీలకే కదా దేవుడికి యాజకత్వం అందించాడు. అప్పుడు ఈ యాజకులు వెళ్ళి అక్కడ యాజక ధర్మం చేసి యెహోవా ధర్మం అంతా వాళ్ళకి తెలియజేస్తుంటే ఈ వెళ్ళిన అన్యులు షోమ్రోలో ఉన్నారు, వీళ్ళు షోమ్రోనే సమరయ్యారు. ఈ వెళ్ళిన అన్యులు కూడా కొంత మేరకు దేవుడు తెలుసు. అయితే కొంతకాలం అయితే మళ్ళీ ఏమైనా ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా, ఈ మిశ్రమ జనాన్ని వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేల్ లో కొంతమంది ఏం చేశారంటే ఈ షోమ్రోలో ఉన్న సమరయ్యలు కూడా వివాహం చేసుకుంటారు. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఈ సమరయ్యల్ని పక్కన పెట్టేశారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి సాంగత్యం లేకుండా ఎవరైతే అన్ని వివాహం చేస్తున్నారో వీళ్ళందరినీ షోమ్రోలో వాళ్ళని ఒక పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఇక సాంగత్యం ఉండదు, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనమాట. అయితే ఆ మార్గం కూడా యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చిందంట ఒక రోజు. ఆ మార్గం అయితే అక్కడ ఒక బావి ఉందంట, మనం చెప్పుకుంటాం కదా సుకారాల బావి. ఆ బావి దగ్గర ఆయనకి దాహమే అక్కడ కూర్చున్నాడు. శిష్యులు ఏమో ఆహారం తీసుకుంటామని ఊర్లోకి వెళ్ళాడు. మొత్తానికి ఆయన దాహం వేసిన అక్కడ కూర్చుంటే ఒక స్త్రీ వస్తా ఉందంట, ఆమె సమరయ. పేరైతే రాయబడలేదు, చాలా మంది పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆ సమరయలో నుంచి వచ్చింది కాబట్టి సమరయిస్తుంది. ఆ సమరయిస్తుంది అంతా ఫుడ్ తీసుకుని వస్తా ఉంటే చూస్తానే ఉందండి, ఎవరు ఎదురులా ఉన్నాడు అక్కడ కూర్చో ఉన్నాడని భయం భయంగానే బావి దగ్గరికి వస్తా ఉంటే యేసు ప్రభు అయినట్ట నా దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగారట. అప్పుడు అంటున్నాను కదా, అయ్యా మేమేమో సమరయులము, మీరేమో మీకు మాకు సాంగత్యం లేదు కదా, అన్నట్లో నీళ్ళు పెడతారు అంటే యేసు ప్రభు చెప్తున్నాము, మేము సమరయులు అయ్యా, మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే ప్రభు కదా నిత్య నీళ్ళు తాగితే మళ్ళా దాచుకుంటారు, నేను ఇచ్చినట్టు తాగాడు, తెల్లడికి దాచుకోండి అంటాడు. ఆమెకేం అర్థం కాదు, అవునా అట్లాంటి నీళ్ళు కూడా ఉన్నాయా, అయితే నాకు ఇవ్వయ్యా, దూరం చాలా దూరం నుంచి వస్తున్నాను, నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు నేను చేదుకోలేకపోతున్నాను కాబట్టి ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అని అడిగింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే దాదా మీకు తెలిసిన స్టోరీ ఆయన ఏమంటే వెళ్ళి నీ భర్త తీసుకురా నేను ఇస్తాను నీళ్ళు అంటాడు. అంటారు కదా, నాకు భర్త లేదయ్యా అంటాడు. ప్రభు అంటారు, ప్రభు మరిగేది అంది, నీకు 5 భక్తులు ఉన్నారు, నీ వాడుకోవాలని చెప్పారు. వెంటనే ఆమెకి షాక్ అనమాట. మనం ఏం చేసేది, ఎక్కడ ఉండేది, ఎక్కడ తిరిగేది, ఏం తింటుంది, అసలు మనకు క్రియలన్నీ ఎవరికి తెలుసు అంటే ప్రభువు తెలుసు. ఆమె చరిత్ర అంతా ఎవరికి తెలుసు అంటే ఏసై తెలుసు. ఆమె నిశ్చేష్టాలకి పోయి వెంటనే అంట ఆమె సంగతి అంతా చెప్పినప్పుడు ఆమె ఒప్పుకోదు. వెంటనే నువ్వు నిజమే చెప్పావా, ఏమంది నిజమే చెప్పావు, నువ్వేంటి నా గురించి ఇట్లా అంటావు, వచ్చావా మా ఊరికి, నాకు 5 భక్తులు ఉన్నారు నీకు తెలుసా, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడో నీకు తెలుసా, ఇట్లా పోట్లాడలేదు. కానీ తప్పుగా ఆయన చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకుంది. ఈ రోజు ఆ సమర స్త్రీ గురించి 3 మాటలు చెప్పాలంటే నేను ఇస్తాను. మొదటిగా ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఇది చేసి తప్పుమా అనగానే ఆ తప్పు ఏమైందంటే వెంటనే ఒప్పుకునే గుణం. కొంతమంది ఉంటారు
నేను చేసే తప్పు అంటే లేదు, నేను మట్టిని కుదిరికి నువ్వే కాదు, నేను చేసేది ఒప్పే అంటే నేను ఏమన్నా గట్టిగా తప్పు చేయాల్సిన అది కూడా తప్పేనా, సీరియల్ చూస్తే కూడా తప్పేనా, ఒక అబద్ధం ఆడితే కూడా తప్పేనా, లేకపోతే ఏదైనా గట్టి అరిస్తే కూడా తప్పేనా, మరి అనుకుంటారు సమస్యగా ఇవన్నీ తప్పలే కాదు కదా, ఇవి కూడా తప్పేనా, ఇంతేగా 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 అంటున్నాం. కానీ ఇంతే ఒక రోజు ఉంటాయి అంతేనా, మనం కొంచెమే కదా అనుకున్నాం. ఆ కొంచెం ఏం చేసిందంటే మనకి పెద్ద కోణం తెచ్చిపెట్టి ఒక ఆయన అంట ఎడారిలో ఉంటే పాపం ఒక గంట బాగా ఎండ దిగుతా ఉందంట. పోనీళ్ళు నా ఉంటే పాపం ఎండలో ఆడిపోతుందని చెప్పి ఈ తలకాయ వరకు నా గుడారంలో పెట్టుకోమా బట్టే అని చెప్తే తలకాయ పెట్టుకున్నాను. తలకాయ పెట్టుకొని ఇదంతా తాగకుండా కొంచెం జరుగుతా ఇంకా గుడారంలో ఆయన వేసాడు మొత్తం అయిపోయింది. ఏం చేసింది తీరా చూస్తే తలకాయ పెట్టుకోవడానికి స్థలం చేస్తే ఇప్పుడు ఏమైంది, అసలు ఆయన తల దాచుకోవడానికి స్థలం లేకుండా చేసింది కాబట్టి చిన్నదే కదా మన జీవితంలో మనం తాగిస్తే ఆ చిన్నదే పెరిగి పెద్దదై ఒకరోజు మనమే లేకుండా చేసింది, మనమే ఇక పరిస్థితి అయిపోయింది. అయితే చిన్నదిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కరి స్వభావం కలిగి ఉండాలి. అది చిన్నగా ఉన్నప్పుడు ఇది తప్పు అని నాకు తెలిసినప్పుడు ఆ తప్పు చేయాలంటే వెంటనే మనం తీసివేసే వారిగా ఉండాలి. తప్పును వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటే మనమేమి ఆ పూర్వకాలం లాగా ఒక తప్పు బ్యాంకులో పక్షులు తీసుకెళ్లి వరి ఇచ్చే పని కూడా ఏం లేదు. ఒక్కసారి వేస్తూ ప్రభు శివులో మన కోసం వరి అయ్యారు. నేను చేసుకుంది తప్పు అన్నప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకునే అవకాశం దేవుడు పంపించాడు. ఒక దాని మావాడు ఇట్లా పాటలు చెప్పాలని అనుకున్నాడు అంటాడు. వాడి కొంచెం బండి వాడిగా ఉంటే ఒక రోజు బయటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే తాత మామిడి దారిలో వెళ్తా ఉంటే ఒక చిన్న చెట్టు కనపడింది. పెట్టి మానవుడ ఈ చెట్టును పీకాలు వారంటే ఓ అదయ్యా నేను ఎందుకు పీకాలి, నేను ఒక్క నిమిషంలో పీకేస్తాను పీకేసాడు. సరే అలాగే ఇంకొంచెం మార్గం ముందుకు వెళ్తే ఇంకొంచెం పెద్ద చెట్టు కనిపిస్తుందండి. మానవుడు అంటే ఈ చెట్టు పీకలు నాకు తెలిసింది లేదా, నేను ఇది కూడా పీకాను పీకాలి అన్నాడు అంటే పీకాడు. సరే అని పనులు అలాగే ముందుకు వెళ్తా ఉంటే మళ్ళా ఇంకో చెట్టు కనిపిస్తున్నాడు. మానవుడు పీకాలి కానీ ఈ 3 రోజులు పీకలేదు అంటే ఏ ఎట్లయినా ఏం పర్లేదు. మొత్తాన్ని కష్టపడి లాగి 3వ చెట్టును కూడా పీకేశాడు అన్నాడు. ఇప్పుడు మీ కట్టు కోసం ముందుకెళ్ళాలంటే ఒక పెద్ద మురాలు చూపించాడు కదా, చూపించాడు పెద్ద మురాలు చూపించి ఇవన్నీ పీకావు కానీ మానవుడు ఇది కూడా పీకరాదు. అమ్మో తాత నాడు దేవున్నాడు దేహగలవ మనం చిన్న చెట్టు అయితే పీక్ అవుతుంది, ఇంకొంచెం చిన్నదైనా పీక్ అవుతుంది, ఇంకొంచెం పెరిగినా దాన్ని అక్కడికి లాగేదని ఇంకొంచెం పెద్ద రాళ్ళు పీకాలని మా వల్ల అయిందా వాడు పీకలేకపోయాడు. అప్పుడు తాట చెప్పాడు అది నీలో ఉన్న చెడుని చిన్నదిగా ఉన్నప్పుడు పీకు పడేసి అది కనుక పెద్దదై పెరిగి పెద్ద వృక్షం అయిపోయిందంటే నువ్వు పీకరమన్నా ఈ రోజు నుంచి దాన్ని తీయాలన్నా నువ్వు తీయలేమా అని ఒక పాఠం చెప్పాడంట. ఇది వచ్చే ఎగ్జాంపుల్ అండి. మన జీవితంలో కూడా ఏదైనా ఒక తప్పునే దాన్ని మనం గ్రహించి వెంటనే ఆమెకు దేవుడు చెప్పాడమ్మా ఇది తప్పు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేసింది తర్వాత అక్కడే ఒప్పేసింది. అంతేగాని దాన్ని తప్పు పెట్టుకుని మనం చేయాలి. అదే ఎక్కువ వస్తుంది సామెతల్లో 28 చూడపండి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వాడి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలిగ్రహం. చూసారా అతిక్రమం దాచిపెడితే బందీలో కానీ కనికరం వచ్చింది మన మీదకి ఏమొస్తుంది, అతిక్రమాలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకుంటే మన మీద కనికరం చూపించేది. ఒక్కోసారి మనకు తెలియదు అంటే సత్యాన్ని వాళ్ళు రాబోస్తూ ఉంటాడు, ఇది తప్పు కాదులే ఇది పాపం కాదులే అంటే తెలిసి కొంటుంటే మనకి తెలియకుండా రాబోస్తూ ఉంటాడు సాధన. ఇదేం తప్పు కాదులే ఇదేం పెద్ద పాపం కాదులే నాకు చేస్తున్నావా, నువ్వేమన్నా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నావా, ఇది కూడా తప్పేనా, దీనికి కూడా శిక్ష ఉంటుందా. మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మోసం ఇస్తున్నా ఉంటుంది. ఇది ఒక బలమైన శక్తితో మనకు మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఏం చేస్తా ఉంటుందంటే
వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని జయించే శక్తి ఇచ్చే దేవుడు. మా వారు బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఆయనకు దర్శనాలు రావట్లేదు. 2 రోజులు అయిపోయినా కూడా ఆయనకు దర్శనాలు రావట్లేదు. ఏదైతే దర్శనాలు రావట్లేదు నాకు దాన్ని బాగా ప్రే చేసుకున్నా నాకు దర్శనం రావట్లేదు అంటాడు. నేను అన్నాను, గతంలో నువ్వు పూజలు చేసావు కదయ్యా, మరి అది పాపమై దాన్ని ఒప్పుగా అంటాడు. అది ఎట్లా పాపమైంది, వాడు దేవుడే. అప్పుడు నాకు ఆ దేవుడు నచ్చాడు, ఈ దేవుడు నచ్చాడు కాబట్టి నాకు ఇది అవ్వాలని పిచ్చి వచ్చాను, అదే పాపం కాదు అంటాడు. కానీ పాపం అంటే అర్థం కదా, అంటే అది కనుక్కొని ఆయనకి తెలియదు, దాన్ని గుర్తుకోవాలని కూడా ఆయనకి అర్థం కావడం. సరే ఇక నేను ఎప్పుడు పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక విగ్రహం ఆరాధన అనేది కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సింది కాకపోతే నేను పాపం చేస్తానయ్యా, ఒప్పుకోవాలయ్యా, ఒప్పుకో అని చెప్పి ప్రార్థన చేశాను. ఇక మేము బయట కవరికల కాడగా నేను అంటున్నారు, నేను ఆఫీసులోకి వచ్చినప్పుడు కూడా నాకు దర్శనం రాలేదు. నాకు పార్టీ చెప్పింది, నేను అప్పుడు సూర్యులు తాగి దాచి పెట్టుకున్నాను, అట్లా నువ్వు కూడా ఏమైనా దాచి పెట్టుకున్నావేమో అయ్యా, అవన్నీ తీసేసే నీకు దర్శనాలు వస్తాయి అని చెప్పారు. అసలు ఇద్దరు చెప్తున్నా, మా ఇంట్లో ఏంటి దాచిపెట్టాడో నాకు ఇంటికి ఎందుకంటే దాదాపు 3 దోటాలకు వచ్చింది. ఆయన పాయిపులు దాచిపెట్టాడు, అక్షంతుల పువ్వుల, ఇంకా పుస్తకాలు, కార్డులు, దేవుడి. నాకు తెలియకుండా మా ఇంట్లో 3 వస్తాలు ఆ దేవుడికి సంబంధించినవి. ఒక్కడు వెళ్ళి నాకు ఎన్ని తీరుతా ఉంటే ఇంకా వస్తా ఉంది. 5 రూపాయల పిల్లలు అయితే అమ్మవారు పంపించి 5 రూపాయల పిల్లలు దాచిపెట్టి అవన్నీ దాచుకున్నాడు. దాచుకుని అట్లా పెట్టుకుని భగవాన్ని దర్శనం చేయాలి. ఎందుకు చెప్తాడు దేవుడు, 200 అయిపోతే దర్శనం కూడా అప్పుడు ఎప్పుడైతే అవన్నీ మొత్తం తీసి దోషాలకు వేసాడు. డబ్బులు పడిగంటే పడి నాకు డబ్బులు నీకు కావాలంటే డబ్బులు ఎందుకే కానీ పడి అమ్మవారి బొమ్మల మీద దాచిపెట్టాడు ఆ డబ్బుల మీద. మొత్తానికి తీసి ప్రభావం మొత్తం తీసాడయ్యా, ఒప్పుకున్నాడు కదయ్యా, ఈ లోకంగా దర్శించయ్యా నేను ప్రార్థన చేస్తుంటే మళ్ళీ నాకు వెనపెట్టి చూస్తాడు దేవుడికి. ఇదేదో మళ్ళీ వెనపెట్టలే అమ్మ పెట్టాడు. మళ్ళీ ఇంటికి వచ్చి దొరికి నేను వచ్చి నేను వెనపెట్టి మళ్ళీ అది తీస్తే దానిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ శివుడే వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. ఆ తప్పి చదివాడు, స్నానం చేయడం చూసి చదువుకుంటాడు. ఏదో ఒకటి ఉందనుకున్నా నేను, ఒక్క బుక్ ఒక్కటి మాత్రం ఉంచాడు. సరే ఇక వ్యతిరేకం చేయలేం కదా ఒకటి అనుకున్నాను. అట్లాంటి ఎన్ని పుస్తకాలు ఉంటాయి కదా, మన తినగా కూడా తీసి అప్పుడు దేవుడు దర్శించాడు. ఏదైనా మనలో ఏదో తప్పు పెట్టుకుని దాన్ని ఒప్పుకోకుండా దేవుడు మనకి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మన తప్పు మనం ఒప్పుకుంటామో, తప్పు అనేది మనలో లేకుండా దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ఆయన కనికరం మనకు చదువుతున్నాను రాసినాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వాడిని ఒప్పుకుంది కనికరం. ఆయన కనికరం మన మీద ఉండాలి, ఆయన గొప్ప మన మీద ఉండాలి, ఆయన దయ మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి అధికం చేయాలంటే విడిచిపెట్టేవాడిగా ఉండాలి, ఒప్పుకోవాలి. రెండవదిగా ఆమె ఏం చేసిందంటే విడిచిపెట్టేది. ఏం చేసింది, మొదటిగా ఏం చేసింది, ఉప్పు అని చెప్పగానే రెండవది ఆమె లక్ష్యం ఏంటంటే విడిచిపెట్టేది. ఆ విడిచిపెట్టేది చెప్పగానే ఊళ్ళకి దాని సాధ్యం చేసుకుంటే ఆ ఒప్పుని ఒప్పుకోవాలని వెంటనే ఏం చేసిందంటే విడిచిపెట్టింది. అంటారు ఒప్పుకుంటారు, ఇప్పుడు ఎప్పుడు నేను ఇలాంటి పనులు చేయకూడదు, ఇక నుంచి మనం కరెక్ట్ గా ఉండాలి. ఈ 31st నైట్ ఉంటుంది సార్, రోజులు ఒప్పుకోలు చేస్తాను. ఈ సంవత్సరం నేను ఇట్లుంటాను అని అర్థంలోనే కానీ గతంలో ఉన్నాను కానీ ఈ సంవత్సరం నేను కొత్తగా ఉంటాను, నేను ఈ సంవత్సరం ఇట్లా చేసాను అట్లా చేస్తాను, కొన్ని ఒప్పుకోలు చేస్తాను. కొంతకాలం గడిచినప్పుడు గట్టిగా 2-3 నెలలు చాలు, ఇవన్నీ మర్చిపోతాం. వాళ్ళ సంవత్సరం వచ్చేటప్పటికి దాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసిన రోజు మర్చిపో అంటే విడిచిపెట్టామంటే ఇక దాన్ని అలా విడిచిపెట్టేసారి మరలా దాన్ని మేము చూడకూడదు. కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాలని అనుకుంటున్నాం కానీ కొంతకాలకి దాన్ని మనం చేయగలుగుతాం. మరలా దాని వైపు మరలిపోతాం, మనం తెలియకుండానే దృష్టిలో మనం పడేస్తూ ఉంటాడు. మనకు తెలిసిన ఒక అక్కర్లే అది కడుతున్నప్పుడు ఆయన చెప్పాడు కదా, మనం బాప్తిసాలు ఇస్తున్నా దేవుడు మనకు ఇస్తాడు అంటే అప్పుడు ఒక ఆటలు ఉన్నాడు. అంటే బాప్తిసాలు ఇస్తున్నాము, అమ్మాయి కూడా కొంచెం అన్ని రాదు. ఇక అన్నయ్య కాకుండా అమ్మాయిని ఒప్పించాడు బాప్తిసం తీసుకోవడానికి. బాబు అయితే చెప్పాడు
ఒప్పుకొని మొత్తానికి బాప్టిజం తీసుకుంది. బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చెప్తారు, మనం బొట్టు పెట్టుకోకూడదు కదా, బొట్టు పెట్టుకోకుండా కరెక్ట్ ఉండాలి. ఒప్పుకొని బొట్టు తీసేసింది, చక్కగా బాప్టిజం తీసుకుంది, చక్కగా ఒప్పుకొని ఇచ్చారు దేవుడు. ఆమె విశ్వసించినట్టుగానే ఆమె చేసిన పని బట్టిగానే దేవుడు మంచిగా మంచి కొడుకుని ఇచ్చాడు. బాబు కొడుకు పెరుగుతా ఉన్నాడు. వాడికి ఒక 6-7 ఏళ్ళు వచ్చింది. చిన్నగా ఏం చేస్తాను అంటే చిన్న చిన్న ఫంక్షన్లకు వస్తారు కదా, అడుగుతామంటే మన కన్నా కడుకోవాలి ఇక్కడే నాకు మనసు అనిపిస్తున్నప్పుడు తీసేస్తారు. నేను అప్పుడు పెట్టుకుంటాను. విడిచిపెట్టింది కానీ మళ్ళీ ఏం చేస్తుంది, ఒప్పుకుంది. విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ పెట్టాం. దేవుడు ఒకసారి విడిచిపెడితే ఇక దాని జోలు కదా, విడిచిపెట్టింది దాన్ని మళ్ళీ మొదలు పెట్టి అందుకే గట్టిగా చెప్పాడు. దేవుడు ఎంత చెప్పాడంటే ఏ ముఖం అయితే ఇచ్చాడో ఆ కొడుకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అసలు డెంగ్యూ జ్వరం వస్తే ఆ కుటుంబంలో చనిపోతున్నారు. వాళ్ళు బయట చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ తిప్పితే మా వల్ల కాదని చెప్తే వాళ్ళు ఏంటంటే గుర్తు సీజీ చేశారు. ఆ మృతకాలు చూద్దామని చెప్పి కూడా చూసి వాళ్ళ కూడా బాగా వాళ్ళని అయితే వాడి నిండా ఇంతలాగా మనుషులు ఏ బొట్ట అయితే ఆశలు పెట్టుకుందో సారి వద్దు అని విడిచిపెట్టి పక్కన పెట్టింది, మళ్ళా పెట్టింది. ఆ మొత్తం తెలివి వస్తారు అప్పుడే ఇంత సైజ్ చుక్కలు ఉందండి. అసలు రోజు రోజుకి ఇటు పక్క పెట్టి పిల్లలు తెచ్చుకుంటానంటే ఇటు పక్క పెట్టుకోవాలంటే భయం వేసుకోవాలి. వచ్చిన అప్పుడు నేను ఒప్పుకున్నాను కానీ మళ్ళీ దాన్ని విడిచిపెట్టలేకపోయాను. ఒప్పుకున్నాను కానీ విడిచిపెట్టలేకపోయానయ్యా, ఇప్పుడు మాత్రం విడిచిపెడతాను అప్పుడు ఒప్పుకున్నాను కానీ విడిచిపెట్టడం ఒప్పుగానే అయిపోతుంది. దాన్ని విడిచిపెట్టి మళ్ళీ దాన్ని చూడలేక అప్పుడు ఇక నేను ఇక పెట్టుకున్నాయ్యా కొట్టు నా కొడుకుని బ్రతికించాలని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ పిల్లలు కొంచెం మంచిగా కోరుకోవడం మొదలుపెట్టారు. చక్కగా డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళారు. ఒక స్థుతి కూడా పెట్టారు. ఆ స్థుతి కూడా చెప్పారు కదా, ఇక నుంచి మేము ప్రభు సేవ చేస్తాం. దాదాపు 7 సంవత్సరాల నుంచి వాళ్ళ కణాలు సేవ దేవుడు ఏంటంటే ఒకసారి కదా ఏం చేయాలంటే విడిచిపెట్టాలన్నప్పుడు విడిచిపెట్టి దాన్ని మళ్ళీ మనం అదే మార్గంలో పోతామంటే దేవుడు ఆయన రూట్లో ఆయన మనకి చేస్తా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, సాల్వేషన్ ఫస్ట్ ఏం చేసింది, తను ఏదైతే చేసుకుంటూ దేవుడు చెప్పినప్పుడు వెంటనే దాని ఒప్పుకుంది. రెండవదిగా తను అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. కంటి దాన్ని మళ్ళీ చూడండి. మూడవదిగా ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు నుంచి పరిగెత్తకుండా ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి రండి నేను చేసింది అందరూ చెప్పిన ఆయన ఉన్నాడు, నీ కూడా చెప్తాడు, ఆయన క్రీస్తే అని చెప్పేసి వాళ్ళందరికీ ఏం చేసిందంటే బలంగా సాక్ష్యం చేసి నేను చేసినట్టు అది చెప్పాడు. ఆయన మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ఆయన చూడండి క్యాంపులో పెట్టంగా ఊరు వాళ్ళు మొత్తాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిందంట. అంటారు. ఎప్పుడైతే ఒప్పుకుందో, ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేసిందో ఇప్పుడు ఆమె ఒక మిషనరీ అయింది. ఏమైపోయింది, ఒక ఊరు మొత్తాన్ని మంచి ఒక గొప్ప మిషనరీ అయిపోయింది. సమరైస్తుంది చక్కగా వెళ్ళి ఊరు మొత్తాన్ని యేసు ప్రభు తీసుకొస్తే 2 దినాలు యేసు ప్రభు వాళ్ళ దగ్గర ఉంచుకోలేంట. వాళ్ళు ఆ సువార్త లేని చెప్పేదాన్ని కనబడి చెప్పేదాన్ని బట్టి నేను మరి ఎక్కువ నచ్చుతున్నాను కానీ ఆ ఊరు మొత్తం రక్షణ పొందారంట. అడగండి ఊరిని ఏం చేసిన ప్రభువులని తీసుకొచ్చిన ఊరినే మార్చి ఒక అవుతుందండి. ఆమె కూడా ఏం చేసిందంటే స్వార్థ పని చేస్తా ఉండేదండి. స్వార్థ పని చేస్తా ఉంటే ఈ పల్లెటూరులో వాళ్ళు పొలానికి వెళ్ళి సాయంత్రానికి కదా ఇంటికి వస్తారు. అయితే ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి అడ్రస్ అడుగుతా ఉంటే అక్కడ ఉన్న పెద్దవా ఈ టైంలో నువ్వు ఆ ఊరు అంత మంచిది కాదు, అక్కడ మాంత్రికుడు ఉన్నాడు, ఇప్పుడు ఆ ఊరు ఎలా ప్రమాణంగా ఉదయాన్నే ఇవ్వను ఉందట. ఉదయాన్నే పక్కకి వెళ్ళిపోతారు,
నేను ఎక్కడైనా ఈ పూట వెళ్తా నాకు దారి చెప్పండి అని చెప్పి అరుగు మొత్తానికి వెళ్ళింది. ఈమె ఎప్పుడైతే ఆ ఊర్లోకి ఎంటర్ అయిందో ఆ ఊరు పొలిమేరలోనే ఆ మాత్రం ఏం చేస్తాము అంటే వెళ్ళి చేసుకుంటా ఉండడం బుద్ధి వేస్తుంది. సో నేను వెళ్ళినా ఇదేనా ఊర్లోకి వెళ్ళొచ్చా, ఊర్లోకి వెళ్ళినా వెళ్ళి ఆ మాంత్రికుడికి వెళ్తున్నాను వాండా అని చేసి ఏంటి అని పెద్ద మనుషులు ఎత్తా అంటున్నాను. వాడికి ఎంత కోపం వచ్చినట్టే నీ పని ఉంటుందా, ఆ దగ్గరికి వచ్చి అంత ధైర్యం ఏంటి నీకు, ఒక ఆడదానివి ముందు నీ పని చేస్తానని ఆ నీళ్ళు నేను మంత్రించాడు. మంత్రించిస్తే ఆ శుభ్రంగా చెంపు నీళ్ళు తాగేసి ఊళ్ళోకి వెళ్ళిందాక ఆ ఊళ్ళో చాలా మందికి స్వార్థం చెప్పి మరలా తిరిగి బయలుదేరుతుంది. వాళ్ళ పోద్దామా పొద్దుపోయింది, ఇంకా మా ఊళ్ళో సచివాడు ఉన్నాడు, వాడికి మంత్రాలు చేస్తా ఉంటాడు, ఈ సమయంలో వెళ్ళితే పొద్దునే ఇలా వెళ్ళాను. ఏం పర్వాలేదే నేను పలకరించి వచ్చాను, నేను ఎంత నాకేం బయలుదేరి మళ్ళీ బయలుదేరి మళ్ళా బయలుదేరి మళ్ళా ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ అక్కడ వెళ్ళిపో మళ్ళీ ఆయన ఏదో వంటలు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఈసారి కోపం రాలేదు కానీ ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఏంటంటే ఆ మంచి నుంచి ఇచ్చిన నీళ్లు తాగితే గట్టిగా 10 నిమిషాల్లో వెలుగులు కొట్టు చచ్చిపోతారు. ఈయనకి ఏం అంటే కాదు అమ్మాయి ఫస్ట్ తాగి వైద్యాలు అంటాడు, ఓ తాగే శుభ్రం తాగి మళ్ళీ తాగుతారు అంటున్నారు. మళ్ళీ ఆయనకి అర్థం కాదు. అప్పుడు అర్థమైంది కదా, నేను చేసే ఈ శక్తులు అన్నాక ఈ తల్లి దగ్గర ఉన్న శక్తే ఇప్పుడు నిజంగా మంత్రించిన నీళ్ళు తాగితే ఎవరు చూడలేదు రోజు వరకు ఈ మనోబ్రతుకున్న అసలు నిజంగా దేవుడే గొప్పదని మొత్తానికి ఒక్క ఓడి ఊడి శాసనంగా వస్తారని ఆ రోజు నుంచి సంచి తగ్గించుకుని ఆమెతో పాటు ఆయన కూడా వేస్తూ ప్రభుత్వం అంత చెప్పడం ముఖ్యం. చూడండి ఒక్క ఆమె కూడా ఒక ఊరు పడి దరిద్రంగా వదిలేసేసి ఆ మాంత్రికుడు ఆ ఊరు శరీరంగా అంతగా ఏం చేసింది దేవునికి పరిచయం చేసేవాడిగా మార్చింది. మనం అనుకోవాలి కానీ ఏ పనైనా చేయగలం. ఎక్కడో ఏదో మార్చదు. మన ఇంట్లో మామూలు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మన ఫ్యాక్టరీ ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. లెక్కేస్తే బోర్డు మంది వస్తారు. ఒకసారి లెక్కేసుకోండి, వేరే మీ బంధువులు కానీ మీ ఇంట్లో కానీ మీ ఫ్యాక్టరీలో కానీ మారాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ప్రభు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కేస్తే బోర్డు అంత పెద్ద సంఖ్య వచ్చు. వాళ్ళందరికీ బాధ్యత మన మీద లేదా? అవకాశం 1వ కొరింథీ 9:19 నేను సువార్తను నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. చాలు పుస్తకంలో హల్లెలూయా. చూసారా, సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడింది. అర్థమైందా? పూర్వక మన పాటి మనం వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా కాదు. మన వాడికి మనం పనులకు రాజ్యం చేరామా కాదు. రేపు ప్రభు అడుగుతాడు, నా స్వార్థను విన్నావు, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, ఆ పని నాని కాదు అయ్యా సాగుంది కదా, పాస్టర్ ఉంది పాస్టర్ కాదు సంతోషించోడు కదా అంటే ఇక్కడ ఎవరో గొప్పలే అందరికీ ఇచ్చాడు దేవుడు. స్వార్థ ప్రకటించాల్సిన వారు మధ్య అవసరం మీద ఉంది. నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, చిన్న పిల్లలు చెప్పాలి. ఒక మంచి విషయం మంచి మాటలు తెలిసి మనం చాటేమా సరే కూడా చెప్పారు. ఇంక బట్టల షాపులో రాకుండా చేతేనే అవుతాయి, దాని వరకు అందరికి పలానా చోట ఆఫర్లు ఉన్నాయంట, చీరలు ఏమైనా తెచ్చుకోండి చెప్తాం. ఏదైనా మంచి విషయం ఉంటే వెంటనే ఆ వార్త తెలుసు. అలాగే స్వార్థ తెలియాలి, యేసుక్రీస్తు వార్త నుంచి తెలియచేయాలి. మన వంతు మనం తెలియజేయడం మన బాధ్యత. మానకి ఒకవేళ రావట్లేదా, నువ్వు చెప్పినా అయ్యా చర్చికిరా, అమ్మ చర్చికిరా అంటే వాళ్ళు రాదు. అందుకని విసిగ్ అవ్వకూడదు. వాళ్ళు రాకపోయినా నువ్వు వస్తున్నావు, వాళ్ళు విజ్ఞాపన చేయాలి చర్చలు.
అయ్యా నా వద్దు నేను చెప్తున్నా, వాళ్ళు రావట్లేదు, జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఆ వ్యక్తి గుర్తు చేయాలి. వాళ్ళు రాకపోయినా వాళ్ళ గురించి మనం విజ్ఞాపన చేయాలి, దేవుని గుర్తు చేయాలి. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతినంట ఆ రోజు వస్తా ఉందంట, నాకు న్యాయం చేస్తావా, నాకు న్యాయం చేస్తావా, నాకు ఆయన అన్యాయస్తుడైనట్టు కూడా అంట రోజు చికెన్ న్యాయం చేద్దామని న్యాయం చేశారండి. మరి అంతకన్నా మన గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే ఈ బిడ్డ మూసడుతున్న ఆ వ్యక్తి గురించి, మరి ఆ వ్యక్తి ఏంటి పరిస్థితి దేవుడు ఆలోచించడా, ఆ వ్యక్తిని తీసుకురావాలని ఆయన అది కూడా చేస్తాడు. వాళ్ళు రాకపోయినా మనం చెప్పినప్పుడు కూడా విజ్ఞాపనం, కనీసం వాళ్ళ కోసం వాళ్ళ గురించి విజ్ఞాపన మనం తీసుకురావాలి. ఒక ముసలాం అడుక్కున్నాము, ఆ ముసలాం అంటే ఇట్లాగే దేవుడు స్వార్థ విధిందట. విని ఆ అనుకున్నా, ప్రభా నేను వినాలయ్యా నీ గురించి, నాకు సంతోషం, నేను తెలుసుకున్నాను నీ గురించి, నాకు ముందే ఎటువంటి కూడా నేను స్వార్థ చెప్పాలి, నేను చెప్తే అవుతుందయ్యా ముసలాన్ని నాకు చెప్పడం కూడా చేత కాదు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ప్రభావం నీకు రోజు వచ్చే సంభావనలు మొత్తం పక్కన పెట్టాలి చెప్పాడు. మొత్తాన్ని పక్కన పెట్టి ఒక 200 రూపాయలు అంత దాచిట్టు ప్రభా ప్రొఫైల్ అయ్యా అని చెప్పినాడు. ఇప్పుడు వెళ్ళి రేడియో కొనుక్కోండి వెళ్ళిందంటే వెళ్ళి రేడియో కొనుక్కొచ్చినట్ట. రేడియో కొనుక్కొచ్చాక సాయంత్రానికి అనుకున్న ఏదో ఒక సత్రానికి ఏదో ఒక ప్రదేశానికి చేస్తాడు. ఆ రేడియో కొనుక్కొచ్చాక సాయంత్రానికి అందరూ చేరాక రేడియో ఆన్ చేసిందంట. రేడియో ఆన్ చేస్తే అప్పట్లో రేడియో వాడుతుంది ఏడీసీ కామెడీ వీళ్ళ మాట్లాడు పాయింట్లు రేడియోలో వస్తా ఉంటాయి. ఆ మొత్తానికి రేడియో ఆన్ చేయగానే ఒక మా ఏది నీకు ఆఫ్ అని చెప్పి గట్టిగా వచ్చాడు. అయ్యా ఆఫర్ లేదని చిన్న సౌండ్ పెట్టుకుంటాడు. సరే నువ్వు గట్టి సౌండ్ లో పెట్టా నీ రేడియో వాడాలి, చిన్న సౌండ్ పెట్టి చిన్నగా వినాలి. మొత్తానికి రోజు ఆ రేడియో పెడతా ఉందంటే చిన్న సౌండ్ పెట్టి వింటా ఉన్నాడు. అయితే ఇక మళ్ళీ వస్తాడ, అయ్యా రేడియో రాజా రేడియో బాగున్నాను, నా సువార్త పెడుతున్నా, ఎవరైనా మారేలా అయ్యా నాకు తెలిసింది అయ్యా అని ప్రభావిడంట. ఒక రోజు రేడియో పెట్టకపోతే అన్నారు, ఆ రోజు రేడియో పెట్టలేదు పెట్టకపోతే ఇప్పుడు చేస్తూ ఉంటా కొంచెం బాగా మోగిస్తారు ఏంటి వాళ్ళు పెట్టలేదు అంటారు. ఏమంటారు రోజు ఏదో మోగిస్తా ఉంటారు కదా, ఏది పెట్టాలి అట్లనే పెట్టుకుంటారు. అంటే ఏంటి వాళ్ళు రోజు సువార్త ఏం చేస్తారంటే ఆమెతో పాటు వాళ్ళు చెప్పలేదు, ఒక రోజు 2 చెప్పలు వెళ్ళి ఏది పెట్టలేదు అనుకుంటున్నారు. మొత్తానికి ఆ రేడియోలో మళ్ళా పెట్టింది. అప్పటి నుంచి ఈ సువార్త దీనికి వచ్చేసింది. మనం చూసా ఉంటాం కదా, కలుపుకునే పాటలు పడతారు తెలుసుగా మీకు, ఏం పడుతుంది ఏంటి తలచినా ఏది అని ఇంకోటి నడిపించినా మారాలి మారాలి మనసు ఎంత బాగా పడుతున్నారు వాళ్ళు. అసలు చక్కగా పాటలు పాడుకుంటూ వాళ్ళు అడుగుతుంటారు. ఇప్పుడు స్వార్థ చెప్తున్నారు వీధి వీధిలో ఏం చెప్తున్నారు, స్వార్థ అడుగుతున్నా ఏం చేశారు. ఇప్పుడు స్వార్థ చెప్తున్నారు, చక్కగా దేవుడి పాటలు పాడుకుంటే స్వార్థ చెప్పుకుంటూ వాళ్ళు చేస్తుంటారు. ఆ అడుగునే వస్తావే దేవుడు ఏం చేసింది, స్వార్థ చెప్పి కొంతమందిని మార్చింది. మనం ఎందుకు చేయడం, మనకి సామర్థ్యం సరిపోకపోయినా మనకు ఆలోచన చెప్పి దేవుడు ఉన్నాడు, మనతో మాట్లాడతాడు, మనకి సహాయం చేస్తాడు. మనం అడిగిన ప్రతిదీ కూడా ఏదైనా అంటే మనం నమ్ముతాం. అంతేగాని మనసులో ఏం చేయాలంటే వాళ్ళకి నమ్మాలి. ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడని ఒక బలమైన నమ్మకం మనం కలిగి ఉండాలి. విశ్వాసం మనల్ని లేకపోతే కార్యం పోయి మారని వేస్ట్ అనుకుంటే మనసులోనేమో మారని పెట్టుకుంటాం, పైకేమో ప్రయత్నం చేస్తాం. ఎట్లా జరిగింది మనసులో ఎంత నోటి కానీ ప్రభు అని అడిగినా ఆలోచించంత విశ్వాసం ఉంటే ఈ కొండవేలు సముద్రం పడిందని ఆలోచించాలంటే ఈ చూడాలని ఎంత విశ్వాసం అనుకోవాలి. ఆలోచించ ఎట్లా ఉంటుంది, దాని షేప్ ఎట్లా ఉంటుంది, రౌండ్గా ఎక్కడ ఇలా చూస్తే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. అంటే పరిపూర్ణంగా ఈ తేగలు అంత ఉండదు.
అంటే ఆగినంత విశ్వాసం అంటే ఆగని దేశంలో కట్టి పూర్ణంగా పరిపూర్ణంగా అడగాలి దేవుడిని. పూర్తి విశ్వాసంతో మనం ఎప్పుడైతే అడుగుతామో తప్పకుండా కార్యాలు చేస్తాడు దేవుడు. అయితే పూర్తిగా మనం అడగలేదు. మనసులోనేమో దుఃఖం ఏం చేస్తాడంటే జరగదులే, మారడులే, మారలే, రాదులే, ఎందుకు లేని నీ ఆ ప్రయాసం నీ పాటికి నువ్వు చేసుకోలే అంటాడు. లేదు, నా దేవుడు చేస్తాడు. ఇంత విశ్వాసం ఉన్నా కూడా నా దేవుడు కార్యం చేస్తాడు. నేను కూడా అనుకునేదానిగా అబ్బో ఎవరన్నా మాట్లాడారు నీ అబ్బాయి వస్తే మాలుగా అనుకునేదాన్ని. మక్కడు చెబుతున్నాడు ఎవరైనా మాట్లాడలే ఆయన మానగా కాదు గంటల సారి వేసిన వారంలో ఒక రోజు కోసం వెళ్ళి ప్రార్థన చేయి మారుతుంటే ఆ సంధ్యాన్ని ఇక తీసేసుకుని ఏం చేశారంటే ఒక ఉపవాసం పెట్టుకుని ప్రార్థన చేస్తాను. క్రమేణా నాకు వెళ్ళడానికి మారిపిస్తాను. ఇప్పుడు వెళ్ళడానికి 3-4 వస్తాలు వేసుకుంటాడు ఆయన. నేను చేస్తా ఉంటే అమ్మో ఈ ఇంత భక్తి చేసాను, నేను ఇంకెంత చిన్న నా దేవుడు అన్నట్టు చేసేవాడు. వ్యతిరేకంగా వస్తా ఉంటారు, నేనేమో వేసుకుంటాను చదువుకుంటాను, ఇంట్లో వస్తే చదువుతాను. అంత వ్యతిరేకం అంత చేసేవాడు. కానీ ఆ విశ్వాసం ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన విశ్వాసం అడుగుతాము దేవుడు తెస్తుందని నా జీవితం చేశాడు. మనం చేయాలి విశ్వాసంతో మనం అడిగితే ఎవరినైనా ఎట్లాంటి వాళ్ళైనా కూడా మన ఇంట్లో మన బంధువులు మార్చాలి. ఆ బాధ్యత మన మీద ఏమిటి, స్వార్థ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెప్పండి, సమరయిస్తే ఎన్ని పనులు చేస్తేనే 3 పనులు. మొదటిగా ఒప్పుకుంది, రెండవదిగా విడిచిపెట్టి, మూడవదిగా స్వార్థం చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ ముందు 7 పనులు చేసింది కాబట్టి స్వార్థ ఫలించింది. ఈ 2 నిమిషాలు స్వార్థ లేకుండా అది ఫలించదు. మనం పాపం పెట్టుకుని దాన్ని విడిచిపెట్టకుండా మనం ఏ స్వార్థ చెప్పినా అక్కడ కార్యం జరగదు, ఎవరు వినదు. ముందుగా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న తీసేసుకోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి. మూడవదిగా ఈ పని చేపట్టాలి. అప్పుడు కార్యం జరిగింది. అప్పుడు దేవుడు మన మొదలకి ఇస్తాడు. మనం ప్రతి ప్రార్థన తెలియగా జరిగింది జరుగుతుంది. ఈరోజు సంగ్రహించిన పనులు ద్వారా కూడా చేయగలిగే ఉంటాం. ఒప్పుకునే ధైర్యం కావాలి, విడిచిపెట్టే ధైర్యం కావాలి, స్వార్థ చెప్పే భారం కూడా మార్చుకోవాలి.